నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ షో. ప్రధానంగా తెలుగు దినపత్రికల్లోని వార్తల వెనుక దాగి ఉన్న వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇవాళ తెలుగు రాష్ట్రాలు అలాగే ప్రధానంగా మరి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రాజకీయ అలాగే ఇతర అంశాల గురించి ఒకసారి మనం వార్తాపత్రికల విశ్లేషణ ద్వారా విశేషాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా తెలుగు వార్తలకు సంబంధించి ప్రధానంగా ఇవాళ తొలి వెలుగు పత్రికను తీసుకుందాం. తొలి వెలుగు పత్రికలో 4 కొత్త మంత్రులు స్థానిక ఎన్నికల్లోపే కేబినెట్ విస్తరణ అంటూ ప్రధానంగా బ్యానర్ ఐటెం రాశారు. 4 పేర్లు పరిశీలిస్తున్న ఏఐసిసి తలసాని, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్లకు చోటు అంటూ ఈ వార్త సారాంశం. సీఎం విదేశాల నుంచి రాగానే బీఆర్ఎస్ నుంచి చేరికలుంటాయి. అలాగే మరో 2 స్థానాలకు కొంతకాలం పాటు వాయిదా, బీఆర్ఎస్ నుంచి చేరికలను అనుసరించే విస్తరణ, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆశావాహుల లాబింగ్ అంటూ ఈ వార్త సారాంశం. అలాగే 75 మందికి తీవ్ర గాయాలు, స్పాట్లోని 2 మృతి. రాష్ట్రంలో ఒకే రోజు వరుస రోడ్డు ప్రమాదాలు, ఆదిలాబాద్ జిల్లాలో భక్తుల వ్యాన్ బోల్తా అంటూ మరొక వార్త రాశారు. అలాగే యాదగిరిగుట్టలో మరొక ప్రమాదానికి సంబంధించిన వార్త. ఇక పద్మ అవార్డులో గోల్మాల్, అసలైన నటులకు గుర్తింపు దక్కడం లేదంటూ సీనియర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా హైలైట్ చేశారు ఇక్కడ. అలాగే కేసీఆర్ను వేధిస్తున్నారు, బీఆర్ఎస్పై అక్రమ కేసులు, అక్రమ అవినీతి కేసుల నుంచి రక్షించుకునే పనిలో గులాబీ పార్టీ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ విమర్శలు, ఎన్నికల హామీలపై రేవంత్ మోసం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక మరొక ప్రధాన వార్తగా తెలంగాణలోనూ కూటమి, అమిత్ షాతో చంద్రబాబు భేటీ అంటూ మరొక వార్త. ఒకసారి ఈ వార్త చూద్దాం. తెలంగాణలోనూ కూటమి, రైట్, అమిత్ షాతో చంద్రబాబు పవన్ చర్చ, తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై ఆరా. అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలంటూ ప్రతిపాదన. తెలంగాణకు సంబంధించి ఒక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో కూటమిగా కొనసాగితే గెలుపు ఖాయమనే అంచనా, ఢిల్లీ వేదికగా త్వరలో కీలక సమావేశం. కూటమి నేతలు తెలంగాణలో కూడా పాగా వేయాలని ఆలోచిస్తున్నట్టుగా మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక దాంతోపాటు ఈనాడు దినపత్రికలు చూసినట్టయితే ఒకసారి ప్రధానంగా ఇవాళ ట్రంప్ ప్రమాణం నేడే వాషింగ్టన్ చేరుకున్న అమెరికా నూతన అధ్యక్షుడు అంటూ మరొక వార్త. ఇవాళ అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే 450 కోట్లతో ఐటీ పార్కు, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో ఏర్పాటు చేరిన క్యాపిటల్ ల్యాండ్ అంటూ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించి. అలాగే రోడ్లపై బడి పిల్లలు ఎంత భద్రమంటూ ఒక విశ్లేషణాత్మక వార్త. దాంతోపాటు ప్రభాకర్ రావుపై మరో అస్త్రం, అమెరికా నుంచి రప్పించేందుకు ఎక్స్ట్రాడిషన్ ప్రయోగం అంటూ ఒక విశ్లేషణాత్మక వార్త రాశారు, క్రైమ్ వార్త. సో ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్తోనే అవినీతి రహిత పాలన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సరే, ఇలా ప్రధాన వార్తలన్నీ కూడా మనకు అక్కడ కనబడుతున్నాయి. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి, ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఏఐ నాయక, రాజకీయ నేతల బదులు భవిష్యత్తులో కృత్రిమ మేధ పాలన అంటూ ఏఐకి సంబంధించి ఒక వార్త రాశారు ఇక్కడ. అలాగే పాశ్చాత్య దేశాల్లో ఈ ప్రతిపాదనపై 6 ఏళ్లుగా విస్తృత చర్చ, మన దేశంలో కూడా ఇదేమైనా అమలు చేయబోతున్నారంటూ ఒక ఊహాజనిత వార్త రాస్తున్నారు, రైట్. ఇక అలాగే త్వరలో పాడ్ కార్లు, బ్యాటరీ లేదా విద్యుత్తో పాడ్ కార్ పనిచేస్తుంది. ఒక పాడ్ కార్లో 6 నుంచి 8 మంది ప్రయాణించవచ్చు అంటూ 2 ఎలివేటెడ్ కారిడార్లో 14.8 కిలోమీటర్లో ఈ పాడ్ కార్లు ఏర్పాటు అంటున్నారు. చూడండి, కొత్త టెక్నాలజీ పాడ్ కార్ల వ్యవస్థ సంబంధించి ఒక వార్త. అది ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్ చెక్ పెట్టొచ్చు అంటూ ప్రతిపాదనలు ఉన్నాయన్నట్టుగా వార్త రాస్తున్నారు. బహుశా దాని గురించి మనం డీటెయిల్గా వివరాలు తెలుసుకుందాం. అలాగే ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్, 10 రోజులుగా నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా సేవలు నిలిపేశాయి. కౌంటర్లు మూసివేసిన ప్రైవేట్ హాస్పిటల్స్లు ప్రభుత్వం పెండింగ్ బిల్లు చెల్లించినందునే నిలిపేసినట్టుగా ఆ ప్రైవేటు హాస్పిటల్స్ చెప్తున్నట్టుగా వార్త రాశారు. సో ఇదొక ముఖ్యమైన వార్త ప్రధానంగా హైలైట్ చేశారు, ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ అంటూ. అలాగే సింగపూర్ బోట్లో మూసి తలుపులు అంటూ ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా ఉన్నటువంటి ఫోటో ఒకటి ప్రచురిస్తూ హైలైట్ చేశారు. సింగపూర్లో సీఎం టూర్ కొనసాగుతుంది, పూర్తయింది కూడా. సో భారీ ఐటీ పార్క్, అలాగే 450 కోట్లతో హైదరాబాద్లో నిర్మాణానికి అంగీకారం అంటూ ముఖ్యమంత్రి సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఎంఓయూకి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. అలాగే ట్రంప్ వచ్చేస్తుండు, వాషింగ్టన్లో ట్రంప్తో ముఖేష్, నీతా అంబానీ. సో భారత కుబేర్లు, విఐపీలైనటువంటి
ముఖేష్ అంబానీ దంపతులు ట్రంప్తో గతంలో దిగిన ఫోటో ఒకటి హైలైట్ చేశారు. రైట్, గతంలో కాదు, ఆల్రెడీ వాషింగ్టన్లో ఉన్నారు. సో ఆ ఫోటో కూడా హైలైట్ చేస్తుంటే వాళ్ళు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళారు. అదొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే ఎవరి ఖిల్లానో ఢిల్లీ అంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆప్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ముక్కోణం పోటీకి సంబంధించిన వార్త మరొకటి ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది కూడా ప్రధాన వార్తగానే చెప్పొచ్చు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే కాల్పుల విరమణతో గాజాలో ప్రశాంతత, 3 బందీల పేర్ల విడుదలతో హమాస్ ఆలస్యం, ఇప్పటివరకు దాడులు జరిపిన ఇజ్రాయెల్, 26 మంది మృతి, తేడాలు వస్తే మళ్ళీ యుద్ధం నెతన్యాహు అంటూ మరొక వార్త. ఇక సైఫ్పై దాడి చేసింది బంగ్లాదేశీయుడు, ఇదొక వార్త ప్రధానంగా మెయిన్ పేజీలో హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఆంధ్రజ్యోతి. రైట్, ఇక వెలుగు ప్రధాన పత్రికకు సంబంధించి మన వార్త చూసినట్టయితే వెలుగులో ముఖ్యంగా నేడే ట్రంప్ ప్రమాణం అంటూ ఒక వార్త. రైట్, అలాగే ఏజ్ను ఆపే ఏఐ, చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్గా మార్చేందుకు పరిశోధన అంటూ ఏఐ సంబంధించిన వార్త ఇందులో కూడా హైలైట్ చేశారు. రైట్, అలాగే 40,000 కోట్లు ఇవ్వండి, కేంద్రానికి రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి, కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలంటూ ప్రపోజల్స్, ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి అంటూ మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్, 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఒప్పందం అంటూ మరొక వార్త. ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో ఉన్నారు. సో ఆ పర్యటనలో చేసుకునేటువంటి ఒప్పందాలు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వార్తలో ఉన్నాయి. మళ్ళీ మనం ఈ వార్తను డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక అలాగే మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్త కూడా హైలైట్ చేశారు మెయిన్ పేజీలో. అలాగే 3 బందీలు రిలీజ్ అంటూ హమాస్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వ్యవహారానికి సంబంధించిన వార్త అది. అలాగే ఖోఖో వరల్డ్ కప్లో ఇండియా డబుల్ ధమాకా అంటూ ఇండియా ఛాంపియన్గా నిలిచింది నిన్న. సో దానికి సంబంధించిన వార్త. అలాగే ఇండ్లు లేని కుటుంబాలు 30 లక్షల రాష్ట్రంలో అంటూ మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు, విశ్లేషణాత్మక వార్త. అది కూడా తెలుసుకుందాం డీటెయిల్గా. అలాగే టీచర్ల మ్యూచువల్ డీల్స్, 100 కోట్లు కోరుకునే చోట ట్రాన్స్ఫర్ కోసం ఉపాధ్యాయుల మధ్య దందా అంటూ ఒక వార్త. అలాగే నీళ్లు కావాలి, నిర్వహణ వద్దు, ఉమ్మడి ప్రాజెక్టులపై ఏపీ తీరిది అంటూ ఒక వార్త రాశారు. ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం అంటూ మరొక వార్త. రైట్, ఈ రకంగా చాలా వార్తలు ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక రైట్, ఇక నమస్తే తెలంగాణకు సంబంధించి కూడా వార్త మనం ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణలో కూడా ప్రధానంగా ఇక మీకు తెలిసిందే తెలంగాణకు సంబంధించిన వార్తలు ప్రధానంగా హైలైట్ ఉంటాయి కాబట్టి. సో రోజుకో రైతు బలి, తెలంగాణలో అన్నదాత మరణ మృదంగం అంటూ వార్త రాశారు. అలాగే నాట్ల దశలోనే నీటి గోస అంటూ వరి పొలాలు ఎండిపోతున్న ఒక పిక్చర్ని వేస్తూ ఇక్కడ వార్త రాశారు. అలాగే రివర్స్ గోదావరి జలాల వినియోగంలో మళ్ళీ ఉమ్మడి ఏపీ నాటి పరిస్థితులు అంటూ మరొక వార్త హైలైట్ చేశారు. రైట్, ఇక నేడు కలెక్టరేట్ల ముట్టడి, నేతన్నల రాష్ట్ర వ్యాప్త ఆందోళన, చేనేత రంగం సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్. సో ఇలాంటి కొన్ని వార్తలు ప్రధానంగా హైలైట్ చేశారు. రైట్, సో ఇది మొత్తం మీద ఇప్పుడు వార్తల వివరాల్లోకి లోతుగా డీటెయిల్గా వార్తల వెనుక దాగి ఉన్న వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.